నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రాజు అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ రాజు అన్న వాళ్ళ గణేష్ షెడ్ ఎక్కడ ఏంటి అని మాత్రం వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో రూపంలో చూపడం జరుగుతుంది. లొకేషన్ కూడా వీడియో రూపంలో చూపిస్తాను. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి. కలరింగ్ కూడా వర్క్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఓకేనా మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన రాజు అన్న వల్ల గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన ఎర్రగట్టు గుట్ట నుంచి అంబాలకు వెళ్ళే రూట్లో ఇక్కడ చూసుకోవచ్చు. క్వైట్ ఆపోజిట్ ఇక్కడ ఒక టీ హబ్ ఆపోజిట్ ఉంటుంది. వస్తుంటే ఇక్కడ ఎర్రగట్టు గుట్ట ఉంది కదా, ఎర్రగట్టు గుట్ట కొంచెం దాటుతోనే లెఫ్ట్ సైడ్న అయితే మాత్రం ఇలా షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ లోపలి పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే చూడండి, బొజ్జ గణపయ్య ఎంత నీట్గా ఫినిషింగ్ రావడం జరిగిందో. ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet ఉండడం జరుగుతుంది గణేశుడు. చూడండి, బొజ్జ గణపయ్య ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో అయితే మాత్రం కూర్చొని అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. పంచ చూసినలా మన పట్టు పంచ ఎట్లా వస్తుందో, పట్టు పంచ కానివ్వండి, పట్టు కండువ కానివ్వండి, ఆ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ తొండం కూడా మంచిగా రౌండ్గా ఎట్లయితే తిరిగి ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశునికి బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ మహాదేవుని ఫేస్, పార్వతీమాత ఫేస్ అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, 2 చేతులలో బ్యాక్గ్రౌండ్లో పారస్, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం చూసింది కదా. ముసుగు చూసినట్లయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉన్నది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, 7 to 8 feet. చూడండి, మహారాజా స్టైల్లో అయితే మాత్రం గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన పంచా చూసుకున్నట్టయితే పింక్ కలర్, బ్లూ కలర్ షేడింగ్స్తోని. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్ ఫేసెస్. అండ్ మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ కదా. బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే మంచి ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. కలరింగ్ వర్క్ అయితే ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకొచ్చేసి అక్కడ అంశాలు అయితే రావడం జరిగింది. చూడండి బ్యాక్ డ్రాప్న చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. ఇంతకుముందు మనం ఏంటంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ చూసినాం, ఇక్కడ ఏంటంటే హాఫ్ బ్యాక్గ్రౌండ్లో అయితే గణేశుడు ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్ చూసింది కదా. ఇంత బ్రహ్మాండంగా అయితే మాత్రం బాడీ కలర్స్ కానివ్వండి, ఐ పెయింటింగ్ కానివ్వండి, ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గణేశుడు అయితే ఇక్కడ సింహాసనానికి అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, 8 గణేషెస్ అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో. పంచా చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి మన ఒక 7 to 8 feet. ఇక్కడ చూడండి, కిరీటానికి మన ఫస్ట్గా మన పండర్పూర్ విఠలేశ్వరుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, వేస్ మాత్రం భారీగా అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా చెవులు కూడా చాలా బాగా భారీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్తోని రావడం జరిగింది. కండువా చూసుకోవచ్చు, ఒక చేతిలో డమ్రుకం, ఇక్కడ బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి. చూడండి ఎంత బ్రహ్మాండంగా లడ్డు చేయి అయితే ఉండడం జరిగిందో చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్లయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఇంకో కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంటే గణేశుడు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసింది కదా, బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ చూసుకుందాం. అండ్ వాహనం చూసుకున్నట్టయితే 2 elephants ఫేసెస్ పైన అయితే మాత్రం గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. మీకు చూపిస్తా రియాలిటీగా మన పంచ ఏ విధంగా ఉంటుందో న్యాచురల్గా ఆ విధంగా అయితే మాత్రం వీళ్ళైతే అన్న వాళ్ళైతే పంచ అయితే చేయడం జరిగింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అది చూసుకోవచ్చు కదా. పంచ చూసుకున్నట్టయితే
ఎంత న్యాచురల్గా ఉన్నదంటే అంత న్యాచురల్గా అయితే పంచ్ అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ ముసుగు చూసినట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంత నీట్గా ఫినిషింగ్ మాత్రం బాగుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఐస్ మాత్రం ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్, చాలా బాగుంది. ఐ పెయింటింగ్ కూడా డిఫరెంట్ బాడీ కలర్స్లలో అండ్ డిఫరెంట్ పంచా కలర్స్లలో, కండువా కలర్స్లలో మాత్రం అయితే గణేశుడితో ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్న స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ సింహాసనం మాత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అండ్ పంచా చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్, మన కాషాయం కలర్ అండ్ బ్రౌన్ కలర్లో షేడింగ్స్, కండువా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్తోని. ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖాలు చూసింది కదా. అండ్ ముసుగు చూసుకుంటే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది కొంచెం చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన లాల్ బాద్షా రాజా కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే హంసలు చూసింది కదా. కీటం ఎంత బాగుంది, గోల్డ్ అయితే న్యాచురల్గా మన గోల్డ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ పంచా చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ రావడం ఇది. అండ్ కండువా బ్లూ కలర్లో, సింహాసనానికి పైన మన పిల్లోస్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఎంత బాగా వచ్చిందంటే డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. గణేశునికి రైట్ సైడ్ నా గద వచ్చేసి ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పారస్ అయితే ఉండడం జరిగింది. ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి. చూసింది కదా. అండ్ ఎంత బాగుందో. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది. అండ్ అలానే మీ కాంటాక్ట్ నెంబర్ చూపిస్తాను, నేను మీ కాంటాక్ట్ నెంబర్స్ అయితే చూపిస్తాను. మీరైతే తప్పకుండా మాత్రం ఒక్కసారి కాల్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకో నెంబర్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసింది కదా. మళ్ళీ ఒక్కసారి అయితే మీకు చూపిస్తానా. మన లాల్ బాద్షా రాజాకు న్యాచురల్గా పంచ అయితే ఏ విధంగా అయితే వాళ్ళు చేసిందో చూడండి, చూపిస్తాను చూడండి. న్యాచురల్ పంచ ఉన్నట్టే అయితే మాత్రం ఉండడం జరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలా వరకు విగ్రహాలకు కూడా పంచ అనేది న్యాచురల్గా అయితే మాత్రం చేయడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 feet అయితే ఉండడం జరుగుతుంది చూడండి. చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ మాత్రం అంటే కిరీటానికి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ మెడలో గజమాల. ఈ గణేశం చూసుకున్నట్టయితే 4 hands అయితే ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్న 2 చేతులలో చూసుకున్నట్టయితే ఒకటి పారస్, ఒకటి శంఖం. చూసింది కదా. నంది పైన అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ ముషి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది ఇంకా చాలా వర్క్ వచ్చేది ఉన్నది, కలరింగ్ వర్క్ చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఈ లైన్లో చూస్తున్నాం మనము విగ్రహాలు. ఈ విగ్రహం కూడా చూపించడం జరిగింది మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. మన బ్యాక్ డ్రాప్ చూసింది కదా ఎంత బాగుందో, బ్యాక్ డ్రాప్ డిజైనింగ్ చూసుకోవచ్చు. ఇంకా పంచకైతే కలరింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక చూడండి వాళ్ళు అయితే కలరింగ్ వర్క్ అయితే వేస్తున్నారు. ఫాస్ట్గా అయితే కలరింగ్ వర్క్ అవుతుంది. కండువా కూడా ఇంకా కలరింగ్ వర్క్ కాలేదు. మంచి బాడీ కలర్ అయితే బాగుంది. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పిల్లో అండ్ బ్యాక్ డ్రాప్న చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ ఫేసెస్ చూడండి ఎంత బాగున్నాయో. నేను చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక చూడండి వాళ్ళ కలరింగ్ వర్క్ అయితే ఎంత ఫాస్ట్ అవుతుందో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. మన బాల్ గణేష్ చూసింది కదా. 2 చేతులలో కూడా బ్యాక్ సైడ్న తామర పూలు పట్టుకొని అయితే కూర్చొని ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ ఎంత బాగుందో, సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి
లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా బాల్ గణేష్ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి. అదే విధంగా ఆభరణాలు కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఆభరణాలు కూడా. చూసింది కదా కొంచెం డిఫరెంట్ కలర్స్లలో బాడీ కలర్స్ అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. ఇంకా పంచా మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అనేది కాలేదు. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరిగింది. మంచి బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ వర్క్ అండ్ పంచకు ఇంకా ఏంటంటే కలరింగ్ వర్క్ అవుతుంది కానీ ఈ విగ్రహానికి మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అనేది కాలేదు. ఇక్కడ డిఫరెంట్ పంచ కలరింగ్ అయితే కావడం జరిగింది. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు ఒక్కసారి వీళ్ళ కలరింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో. మీరు చూసే ఉంటుందో కొన్ని పంచలకు కూడా వీళ్ళైతే న్యాచురల్గా అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే డిజైనింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. చూసాను కదా ఎంత బాగుందో. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ ఈ లైన్లో కూడా చూపించాను ఇంత బాల్ గణేష్ మాత్రం. ఓకేనా, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్ నా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలానే ఈగల్ చూసింది కదా. అండ్ ఫస్ట్ టైం నేను చూస్తానా ఈగల్ అండ్ అలానే నెమలికలు కూడా ఉన్నాయి. చూసింది కదా బొజ్జు గణపయ్య రథం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి మూసిక చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నా అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet. ఇక్కడ ఫైర్ బ్యాక్గ్రౌండ్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే శంఖం చూసింది కదా. అండ్ ఇంకా కాలు అయితే తీసుకొని పోతే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ ఆల్ మాత్రం కలరింగ్ వర్క్ అయితే ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుందని ఇక్కడ చూసుకోవచ్చు. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని చూపిస్తా. ఇక్కడ మన సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగణపయ్య అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఒక 5 feet అయితే ఉండడం జరుగుతుంది. మంచి బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే నెమలీలు అయితే ఉండడం జరిగింది. చూడండి సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఒక ఈగల్, ఒక రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే నెమలి చూసింది కదా. సిట్టింగ్ పొజిషన్లో అయితే సింహాసనం పైన గణేశుడికి అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ నెమలి అయితే గణేశునికి రైట్ సైడ్ కూడా ఉన్నది. చూడండి పిల్లో రైట్ సైడ్ పెట్టుకున్నారు గణేశుడు. బ్యాక్గ్రౌండ్లో ఇంకా డిజైనింగ్ వర్క్ ఇంకా చాలా వర్క్ ఉన్నది. ఇంకా ఫినిషింగ్ ఇట్లా ఉన్నది చాలా వర్క్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాకు చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో ఇంకా సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాన్ని ఫాలో చేయడం ఉంటుంది. తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్. ఇంకొస్తాను.